తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారు పోలీసులు. అంబటి ఇంటి వద్ద నుంచి తరలించారు. అలాగే సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటి ఇంటి నుంచి తరలించారు. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు అంబటి నివాసం నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో సిద్ధంగా. ఎస్ రవికృష్ణ, ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది సిచ్యువేషన్? మీకు ఎక్కడికి తరలించడం ఏమైనా క్లారిటీ వచ్చింది ఇప్పటికీ? అంటే సతీష్, ఒక 15 మినిట్స్ బ్యాకే ప్రధానంగా కూడా ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. గత 6.5 గంటల నుంచి కూడా పెద్ద హై డ్రామా అయితే ఇక్కడ నడిచిందని చెప్పుకోవాలి. ఒక పక్కన వైసీపీకి సంబంధించిన నేతలు లోపల ఒక 60 మంది ఉన్నారు. బయట అయితే మాత్రం వేల సంఖ్యలో మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. తమ నాయకుడిని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం తీవ్రంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు చూడని విధంగా కూడా టీడీపీ కార్యకర్తలు అయితే ఈసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో సీఎంని అన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితిలో అంబటి రాంబాబు మీద దాడి చేయటం, ఇంటి మీదకి దాడికి రావడం జరిగింది. ఆ తర్వాత అది గమనించి లోపల ఉండటం అనేది లోపలికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటుగా కూడా ఆయనకి సపోర్ట్గా వచ్చినటువంటి 60 మంది కూడా లోపల ఉన్నటువంటి ఈ పరిస్థితి. వాళ్ళని అంబటి రాంబాబుని వచ్చే క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించిన నేతల్ని కూడా వదిలిపెట్టమని చెప్పినటువంటి నేపథ్యం. దానితో అంబటి రాంబాబు అయితే మాత్రం లోపల నుంచి బయటికి రాలేదు. పోలీసులు అయితే మాత్రం చాలా ప్రొటెక్ట్ చేశారు ఆయన అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనాగ్రహం అనేది ఈసారి టీడీపీకి కార్యకర్తలు ఒక స్థాయి దాటిపోయే విధంగా కూడా ఉన్నది. ప్రజెంట్ ఆయన అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా వజ్రవాహనంలోనే ఆయన తీసుకెళ్లారు. ఎందుకంటే మామూలు వెహికల్ అయితే అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది. వజ్రవాహనం అయితే మాత్రం కంపల్సరీగా కూడా దాన్ని సేవ్ చేయడం కానీ అదేవిధంగా కూడా ప్రొటెక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సందర్భంలో కూడా ఆయన కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి ఆగ్రహం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కట్టలు దంచుకుందని చెప్పుకోవాలి. దాంతో ఆయనైతే మాత్రం పూర్తిగా కూడా ఏదైతే ఈ గ్లాస్ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యనే ఆయన కనపడకుండా తీసుకెళ్లారు. ఎందుకంటే రాళ్లతో దాడి చేస్తారనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్లారు. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అని అందరూ భావించారు. అదేవిధంగా కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసులు నమోదైన, మొత్తంగా కూడా జిల్లాలో చూసుకున్నట్లయితే 6 చోట్ల అయితే ఆయన మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ టౌన్లో గుంటూరుకు సంబంధించి నల్లపాడులో కానీ పట్టాభిపురంలో కానీ ఆయన ఉంచినట్లయితే మాత్రం కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా రిటాలియేషన్కి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ కూడా ఈ శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం హైవేలో ఆయన వెహికల్ వెళ్తున్నట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైనా రూరల్ ఏరియాకి తీసుకెళ్తారా లేకపోతే డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్తారా అనే దాని మీద అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఈ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ నేత ఉన్నారు. సార్ చెప్పండి, అరెస్ట్ అయితే చేశారు, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే వాళ్ళ నేతలు ఎవరైనా జోగి రమేషో, పేర్ని నానియో, ఇంకా చాలామంది నేతలు ఉన్నారు, వాళ్ళందరికీ గుణపాఠం. ఇంకొకసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరి మీద ఈ రోజున మా నాయకుడు, మా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో దూషిస్తే దానికి మా టీడీపీ శ్రేణులు గారు మీరు గమనించే ఉంటారు, స్వచ్ఛందంగా ప్రజలు వేల మంది వచ్చారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రజలు వచ్చి అతన్ని శిక్షించాలి అని చెప్పి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి వారికి తగిన గుణపాఠం జరిగింది. ఇంకా పోలీసులు లేకపోతే అతను ఏమైపోయాడో అందరు గమనించేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ, వైసీపీ నేతలందరికీ ఇది గుణపాఠం. మళ్ళీ మీరు ఒక్కసారి ఎవరినైనా సరే అసభ్య పదాలను దూషిస్తే ప్రజలు ఊరుకోరు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా నాయకులు అంటే ఏ రోజు సహించరు. ఈ రోజు కూడా క్రమశిక్షణతో మేము
నిరసన చేయడానికి వచ్చాం. కానీ ప్రజలు వచ్చి ప్రజాగ్రహంతో వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెబుతా ఉన్నాం, వైసీపీ అందరికీ కబడ్దార్, ఇంకొకసారి కానీ నేతల గురించి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరన్నా కూడా మీరు మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెబుతా ఉన్నాము, మేము చాలా క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు ఇట్లా ఉండబట్టి ఇంత మాత్రం ఇప్పటిదాకా పోలీసులు సపోర్ట్ చేశారు. అదే వైసీపీ గవర్నమెంట్లో అయితే ఆ పోలీసులు ఉంటే ఇప్పటికీ అంబటి రాంబాబు అనేవాడు చరిత్రలో కలిసిపోయేవాడు. కాబట్టి మేము డిసిప్లిన్ కాబట్టి మేము ఇట్లా ఉన్నాము. పోలీసులు కూడా వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అతన్ని మీరు చెప్పారు అతను ఎక్కడ ఏ స్టేషన్లో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ప్రజాగ్రహం వెళ్ళిపోయింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ప్రజలు రెడీగా ఉన్నారు. ఇవాళ ఆ స్టేషన్ మీద దాడి చేయడానికో లేకపోతే అతనికి గుణపాఠం చేయడానికో రెడీగా ఉన్నారు. కాబట్టి వైసీపీ నేతలకి ఒక్కటే హెచ్చరిక, నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే రేపటి రోజున మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ అంబటి రాంబాబు అరెస్ట్ ఏదైతే ఉందో అంబటి రాంబాబు అరెస్ట్ మాత్రం ఒక గుణపాఠంగా ఉంటుంది అని టీడీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. తాము ఎంతో క్రమశిక్షణతో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక పద్ధతిగా ఉండాలి, లేని పక్షంలో ఆ గడప దాటితే ఒక విధంగా కూడా ప్రవర్తించినట్టయితే మనం దాన్ని తగిన విధంగా కూడా గుణపాఠం చెబుతామన్నారు. రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు, రాజకీయ పరంగా మాట్లాడచ్చు కానీ ఈ సిద్ధాంతపరంగా మాట్లాడచ్చు. అంతేగాని అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో అడ్డంగా కూడా మాట్లాడటం, అదేవిధంగా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం వంటి చర్యలు కనుక ఉన్నట్టయితే మాత్రం దాన్ని తగిన రీతిలో గుణపాఠం చేస్తాం. వాటన్నిటికీ కూడా ఇదొక ఉదాహరణగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి అంబటి రాంబాబు మొట్టమొదటి నుంచి కూడా కొంత ఆయన మాట్లాడేటువంటి తీరు కొంత వెటకారంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే వెటకారం కాదు, ఇక్కడైతే మాత్రం పర్ఫెక్ట్గా కూడా ఆయన అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి ఏ స్టేషన్కి తరలిస్తారనే మీద కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.